ఇప్పుడు మనం అలెక్సీలో మనము మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రీపెయిడ్ రీఛార్జ్ ఉంది కదా, ఇంకో ఇక్కడ ఈ పైన మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది స్క్రీన్. దీనిపైన మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లాన్స్ ఉన్నాయి కదా, ప్లాన్ పైన మీరు క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ చూడండి యాడ్ ఫ్రమ్ కాంటాక్ట్ నుంచి కూడా మనం ఏదైనా నెంబర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్లాన్పై క్లిక్ చేయండి. ప్లాన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ప్లాన్స్ అనేది మీకు షో అవుతాయి డిస్ప్లే మీద, మీరు చూడొచ్చు. అయితే ఒకసారి మీరు ఫోన్పే లేదా గూగుల్ పేకి వెళ్ళి అక్కడ ప్లాన్ సెర్చ్ చేయండి. ఇక్కడ పాత ప్లాన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లాన్స్ మీరు రీఛార్జ్ చేస్తే ఆ రీఛార్జ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఫోన్పేకి వెళ్ళి అక్కడ మీ మొబైల్ నంబర్ వేసేసి అక్కడ ఏవైతే ప్లాన్లు ఉన్నాయో అవే ప్లాన్లు ఇక్కడ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని పాత ప్లాన్స్ కూడా మనకు షో అవుతున్నాయి. చాలామంది పాత ప్లాన్పై రీఛార్జ్ చేయగానే అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి అక్కడ మీరు ఫోన్పేకి వెళ్ళి ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఏదైతే మీకు ప్లాన్ ఉందో అదే ప్లాన్ ఇక్కడ మీరు తీసేసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 249 ఉంది కదా, 249 అనేది ఎయిర్టెల్లో లేదు, తీసేసిండు. ఈ విధంగా మీరు 1 by 1 చూసుకోండి. మీరు ఇక్కడ 299 ఉంది కదా, ఈ 299 అనేది నేను రీఛార్జ్ చేస్తున్నాను. ఈ రీఛార్జ్ మీరు చూడండి ఒకసారి. ఈ 28 days ఉన్నది ఇక్కడ 299 రీఛార్జ్ చేస్తున్నా. దానిపైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది 299. అంటే మనకు టోటల్గా మనకి ఇంకో ఇంత అమౌంట్ అనేది మనకు కట్ అవుతుంది. మొత్తం మనం ఇప్పుడు ఎంత పే చేయాలా, 295 మాత్రమే మనం పే చేయవలసి ఉంటుంది. అంటే మనకు 4 రూపాయలు అనేది మనకు డిస్కౌంట్ అవుతుంది. ఇక్కడ మనం మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసేసి యూఐపే టు చేయండి. మన ఇంకొకటి, మీరు ఫండ్ వ్యాలెట్లో మీరు అమౌంట్ యాడ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేయవద్దు. డైరెక్ట్గా ఇది ఫోన్పేకి వెళ్ళి మీరు ఫోన్పే నుంచే మీకు రీఛార్జ్ అవుతుంది. ఎట్లనేది మీరు చూపెడతాను చూడండి. ఫండ్ వ్యాలెట్లో ఎవరు కూడా రీఛార్జ్ కోసం ఫండ్ వ్యాలెట్లో ఎవరు కూడా అమౌంట్ యాడ్ చేయకండి. ఇక్కడ యూఐపే ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయగానే అది చూద్దాం, డైరెక్ట్గా ఫోన్పేకి వెళ్తుంది. మీరు ఎవరు కూడా ఫండ్ యాడ్ చేయకండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసేయండి. కింద చూడండి ఫోన్పేకి వెళ్ళింది. ఫోన్పే పై క్లిక్ చేసేయండి. చూడండి, చూశారు కదా 290 రూపీస్. చూడండి, నా ఫోన్పేకి అమౌంట్ కొట్టేశాను. చూడండి మన రీఛార్జ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ట్రాన్సాక్షన్స్ వెయిట్ చేయండి సార్, ఒకటేసారి మీరు కట్ చేయకండి. ఎవరు కూడా కట్ చేయకండి. చాలామంది కట్ చేస్తారు, ఏం కట్ చేయకండి. అదే ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి యూపీఐ ఐడి కొట్టిన తర్వాత మీరు కట్ చేయకండి. ఆటోమేటిక్గా అదే బ్యాలెన్స్ అవుతుంది. వెయిట్ చేయండి, ఒక 10 సెకండ్ 15 సెకండ్ 1 minute వెయిట్ చేయండి. చూడండి, వెయిట్ చేసిన తర్వాత మరి రీఛార్జ్ అవుతుందో లేదో చూడండి. ఇక్కడ వెయిట్ చేయండి. అక్కడ చూడండి సక్సెస్ఫుల్ రీఛార్జ్ అయిపోయింది. చూశారు కదా, నాకు ఆల్రెడీ మెసేజ్లో పైన వస్తుంది, మీరు చూడొచ్చు. పైన కంగ్రాచులేషన్ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది కంగ్రాచులేషన్ రీఛార్జ్ విత్ ఎయిర్టెల్ అని. చూశారు కదా, ఈ విధంగా మీరు ఈ రీఛార్జ్ అనేది మీరు ఫోన్పే నుండి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ కోసం మళ్ళీ మీరు ఫండ్ యాడ్ చేయవలసిన అవసరం ఏమీ మీకు లేదు. సో ఈ విధంగా మీరు అన్నీ కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. నా రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అనేది అయిపోయింది. చూశారు కదా, నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. ఈ విధంగా మీరు రీఛార్జ్. మరి దీనికి సంబంధించిన 7 రూపీస్ అనేది నాది వ్యాలెట్లో యాడ్ అయిందో లేదో చూద్దాము. కమిషన్ ఆల్రెడీ కట్ అయిపోయిందండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే నాకు 295 తీసుకున్నది. మళ్ళీ 6% అనేది నాకు అమౌంట్ షాపింగ్ వ్యాలెట్లో యాడ్ అయినాయో లేవో చూద్దాము. ఇగో చూడండి సార్, నాది యాడ్ అయిందో చూడండి. మళ్ళీ ఇక్కడ నాకు మీకు కనిపిస్తుంది కదా, షాపింగ్ ఫండ్ ఫర్ క్రెడిట్ రీఛార్జ్ అమౌంట్ ఎంత యాడ్ అయింది నాకు 17 రూపాయలు 94
పైసలు అనేది మనకు యాడ్ అయింది రీఛార్జ్ షాపింగ్ వాలెట్లో. సో ఈ షాపింగ్ వాలెట్లో ఉన్న అమౌంట్ మీరు షాపింగ్ వాలెట్ లాంటి ఏదైనా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మీకు తీసుకోవచ్చు. చాలా బెనిఫిట్ ఉంది మీకు. ఇక్కడ మీకు 6% అమౌంట్ అనేది షాపింగ్ వాలెట్లో అవుతుంది. అక్కడ కూడా మీకు 1% అనేది మనకు అంటే టోటల్గా 7% వస్తుంది. అంతేకాకుండా మీకు 20 లెవెల్ ఫ్రీ ఉన్న వాళ్ళకు 10 లెవెల్ కమిషన్ వస్తుంది. పేడ్ చేసిన వాళ్ళకి 20 లెవెల్ కమిషన్ మీకు వస్తుంది సార్. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా రీఛార్జ్ చేయడం స్టార్ట్ చేయండి. మరియు బెనిఫిట్ అనేది మన అలెక్సీ ద్వారా పొందండి. సో థ్యాంక్ యూ సార్.